కాకినాడ జేఎన్టీయూకే సెనేట్ హాల్లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూకే ఎస్సీ ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ ఎం కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కెవిఎస్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు వేదికలు అలంకరించగా, విశిష్ట అతిథిగా విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కెవిఎస్ మురళీకృష్ణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం దేశంగా అవతరించిన మన దేశానికి దిక్సూచి భారత రాజ్యాంగం అన్నారు. విశిష్ట అతిథి డాక్టర్ జి సత్యనారాయణ మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుండి భారతదేశం ఆర్థిక అసమానతలు లేని దేశంగా మరియు సమైక్యంగా ఉండడానికి కారణం భారత రాజ్యాంగం అని అన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద మరియు యూనివర్సిటీ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అతిథులు ప్రతి ఒక్కరి చేత భారత రాజ్యాంగ పీఠికను చదివింపచేసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Only will make a person great. ఇది ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సిందే. యాక్చువల్లీ నేను చూసి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, వారాల తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం కూడా అక్కడికి వెళ్ళడం, చాలా టైం స్పెండ్ చేయడం, ఆ బోర్డు దగ్గర ఫోటో తీయించుకోవడం జరిగింది. అసలు దీనికి గొప్పతనం ఏంటంటే, సుమారు 60 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధ్గయాకి వెళ్ళి ఈ ప్రాంతం, ఆ బోర్డు దగ్గర ఉన్న ఆ విషయాన్ని చదివి, బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ సెంటెన్స్ ఆయన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, అది చదివిన 24 గంటల్లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఫ్యూ వీక్స్లో 2 లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంటే ఆ సెంటెన్స్ అంత ఇన్ఫ్లుయెన్సింగ్ సెంటెన్స్ ఉంటుంది. మనం ఇవాళ కాన్స్టిట్యూషన్ చదివినా లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ అన్నిట్లోనూ కూడా ఈ సెంటెన్సే మీకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అందరికీ సమానమైన అవకాశాలే ఉంటాయి. ఏ మనిషి అయినా సరే లైఫ్లో రాణించాలంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటి గ్రేట్ ల్యాండ్ ఇండియాకి గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఆయన అందించారు. ఆ కాన్స్టిట్యూషన్ డేని ఇవాళ మనం అందరం జరుపుకుంటున్నాం అంటే నిజంగా చాలా గర్వపడవలసిన విషయం. It is a continuous 1-year program for the celebrations. We successfully completed 75 years journey. So, my dear friends, 75 years journey without hurdles, smooth going. The Indian Constitution is not so easy because India, especially you see the multiple, I think multi-linguistic, multi-religious, ఇలాంటి కంట్రీలో భారత రాజ్యాంగం ఎంత గొప్పది అయితే సమస్యని ఎలా ఫేస్ చేయగలుగుతుంది. అయితే అంత ఈజీగా మాత్రం ఈ 75 సంవత్సరాల జర్నీ జరగలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెవరల్ టైమ్స్ నేను అక్కడ పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండడం వలన ఏ పార్టీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి, అయితే ఒక కాన్స్టిట్యూషనల్ టచ్ అనేది మాత్రం సెవరల్ టైమ్స్ వచ్చింది. సెవరల్ టైమ్స్ అసలు ది సుప్రీమసీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటిన్యూ అవ్వాలా లేదా పార్లమెంటరీ సుప్రీం కంటిన్యూ అవ్వాలని. సో దీనికి సంబంధించి చాలా సింపుల్గా వెరీ ఫేమస్ కేస్ సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చదువుతాం మనం అందరం. అది యాక్చువల్గా లా స్టూడెంట్స్ కేశవానంద భారతి చదవకపోతే అసలు కాన్స్టిట్యూషనే తెలియదని అర్థం.